తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘ హడక్ కమిటీ అధ్యక్షులు వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాము. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. తెలంగాణ కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన తెలంగాణ కోసం ఎన్నో పదవులు ఉన్నా వదిలిపెట్టి త్యాగం చేశారని వలస నీలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. బీసీ ఐక్యత కొరకు పోట్లాడినటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీని ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా అధికారికంగా వారి యొక్క పుట్టినరోజును 27 సెప్టెంబర్ నాడు జరుపుకుంటున్నారు. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలు ఎన్ని చెప్పినా మన పద్మశాలీలకు చాలా తక్కువనే. అతని యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేటి నుండి యువతరం అయితేనేమి వృద్ధులైతేనేమి ఎవరైనా కానీ లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్క కుల బాంధవుడు అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అదే చెప్పాలంటే 1-2 గంటలైనా తన గురించి చరిత్ర చెప్పాలంటే సరిపోదు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి వర్ధంతి వేడుకలను ఈ పెద్దపల్లి జిల్లా హెడ్‌క్వార్టర్ లోపల జరుపుకోవడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పద్మశాలి హడక్ కమిటీ తరఫున నేను కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ.